వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ వింగ్ కన్వీనర్ శివభరత్ రెడ్డి వేదికకు ముఖ్య అతిథిగా వచ్చారు. హలో అండి శివభరత్ రెడ్డి. ఇప్పుడు ఎక్కువగా టాపిక్ నడుస్తోంది మంత్రుల రాజీనామా గురించి. మంత్రుల రాజీనామాను మీరు ఎలా అర్థం చేసుకుంటారు? మీరు అయితే ఏం చెప్తారు దీని గురించి? మంత్రుల రాజీనామా అనేది ఈరోజు ఒక కొత్త నాటకంగా అనిపిస్తుంది నాకు. సంవత్సరం నుంచి ఇవాళ వరకు ఏం తెలియనట్టుగా మా తప్పు లేదు, మా ప్రభుత్వం అంతా మేము ఏళ్ళు నడిపింది అంతా కరెక్ట్ అని చెప్పిన ఈ ప్రభుత్వం సడన్ గా నిన్నగాక మన ఇద్దరు మంత్రుల్ని రాజీనామా కోరడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది. అంటే సంవత్సరం నుంచి వాళ్ళకు తెలియదా? కానీ ఎపిసోడ్ లో మనం ఒకటి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆ తర్వాత సీఎం వెళ్లి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి వీళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళ చేత రాజీనామాలు ఇప్పించుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్ ని మీరు ఎలా చూస్తారు? అంటే కుమ్మక్కు రాజకీయాలు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. మీరేం చెప్తారు? ఇది గత 4 సంవత్సరాల నుంచి మనందరం చూస్తున్నాము. ఈ రాష్ట్రం గమనిస్తుంది, అదేవిధంగా దేశం కూడా అందరూ గమనిస్తుంది. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఈ రోజు ఈ ప్రభుత్వం నడిపిస్తుందనే విషయం అందరికీ స్పష్టంగా నిన్నైతే క్లియర్ గా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముందు ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో మాట్లాడి మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి గారితో పిలిపించి మీ మంత్రుల్ని రాజీనామా చేయని నేను అనవసరంగా వాళ్ళిద్దరు మంత్రులను బదిలీ చేయడం జరిగింది. అంటే వాళ్ళకు సంవత్సరం నుంచి జరుగుతున్న పరిణామం ఈ రోజు ఏదైనా సడన్ గా వాళ్ళకు గుర్తొచ్చి చేయాల్సిన అవసరం ఏముంది? సో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి అవినీతి మంత్రులని తొలగించండి అని చెప్పిన తర్వాతే ఈ విధంగా స్టార్ట్ అయింది. ఇంతకు ముందు 6 నెలల క్రితం ధర్మాన రాజీనామా ఇచ్చినప్పుడు అది యాక్సెప్ట్ చేయలేదు. ఆయన విధుల్లోకి తిరిగి హాజరయ్యారు. ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి ఇవ్వడానికి సిద్దపడినప్పుడు ఇవ్వనివ్వకుండా చేశారు సీఎం కిరణ్. కానీ ఇప్పుడు ఈయన వెళ్లిన తర్వాత మళ్లీ వీళ్ళు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత సడన్ గా ఒక రోజులో నిర్ణయం ఎలా తీసుకున్నారు? మీరేం చెప్తారు? అదే అండి, స్పష్టంగా అర్థమవుతుంది. అంతకుముందు ధర్మాన గారు రాజీనామా ఇచ్చారు, లేదా సబితా ఇంద్రారెడ్డి గారు రాజీనామా ఇచ్చారు. అది మన కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం దాన్ని ఆహ్వానించలేదు. కానీ ఈ హఠాత్తున మన చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లడం, అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడడం, కాంగ్రెస్ అధిష్టానాన్ని ఏదో బెదిరించినట్టుంది. ఒక కాలర్ ఉన్నారు, తీసుకొని మాట్లాడదాం. కువైట్ నుంచి ఉదయ్ ప్రకాష్ మాట్లాడుతున్నారు. ఉదయ్ ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి శివభరత్ రెడ్డి గారు. హలో నమస్తే అండి, చెప్పండి సార్. మీరు ఎలా నమ్ముతున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో లోకసభ జరిపారని మీరు ఎలా నమ్ముతున్నారు సార్? ఈ రోజు మనం అది కొత్తగా నమ్మేది ఏం కాదు సార్. అది దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా ఈ కాంగ్రెస్, ఈ తెలుగుదేశం ఈ కుమ్మకాయని మనకు స్పష్టంగా అర్థమైంది. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారో ఆ రోజే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు పరిపాలించేది, ఈ తెలుగుదేశంతో కుమ్మకి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నది మనకు క్లియర్ గా అర్థమైంది. అదేవిధంగా మనకు నిన్నైతే స్పష్టంగా మనకు మొత్తం రాష్ట్ర ప్రజలకు కానీ దేశానికి కానీ మొత్తం అంతా తెలిసిందనమాట. నిన్న సబితా ఇంద్రారెడ్డి గారు రాజీనామా అయితేనేమి, ధర్మాన రాజీనామా అయితేనేమి, ఇవన్నీ. అలాగే వీళ్ళిద్దరు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సబితా ఇంద్రారెడ్డి గారు నెక్స్ట్ మంత్ 7th కోర్టుకు హాజరవ్వాల్సి ఉంది. హాజరైన తర్వాత నెక్స్ట్ టార్గెట్ లో ఉన్నది పొన్నాల లక్ష్మయ్య గారు. అవును, ఈయన పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఈయనే రాజీనామా కోరమనేది అధిష్టానం. సో సంఖ్యాబలం తక్కువగా ఉన్నా పడిపోతున్నా కానీ చంద్రబాబు నాయుడు ప్రొటెక్ట్ చేస్తాము, అధిష్టానం మా గవర్నమెంట్ పడకుండా ఉండడానికి మేము అడ్డుగా ఉంటాము అనేది స్పష్టంగా తెలుస్తోంది. మీరేం చెప్తారు? అంటే ఢిల్లీకి వెళ్లిన ముఖ్య కారణం అదే అండి. మీ మంత్రుల్ని మీరు రాజీనామా చేయండి, మీ ప్రభుత్వం పడకుండా మేము పూర్తిగా మేము ఆదుకుంటాము, దానికి మేము పూర్తిగా మేము సహకరిస్తామని చెప్పడానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకే మన సబితా ఇంద్రారెడ్డి గారిని వాళ్ళిద్దరిని ధర్మాన గారిని రిజైన్ చేయమన్నారు. రేపు మన పొన్నాల లక్ష్మయ్య గారు, లేదా మన గీతారెడ్డి గారు, లేకపోతే ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు, అట్లా ఎంతమంది రాజీనామా చేస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం.